గుర్తుపెట్టుకొని మీరు ప్రతి పాయింట్ని ధ్యానంలో అప్లై చేసుకుంటూ చేస్తే కనుక ముందు చెప్పినట్టుగా ఎన్నో రోజులు ఒక సాధన తర్వాత ఇంకోటి, ఎన్నో రోజులు ఒక సాధన తర్వాత ఇంకోటి అనేది కంపల్సరీగా కాకుండా త్వరగా నేర్చుకొని త్వరగా సాధనలో అభివృద్ధి చెందుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ కలియుగంలో ఒక్కో దాన్ని కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసేది కుదరదు, అంత ఆయుస్సు కూడా అందరికి ఉండదు. ఒకప్పుడు సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో అప్పుడు చేశారు, ఇప్పుడు అంత సాధన ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈ ప్రధాన పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకొని చేస్తుంటే తక్కువ కాలంలో ఎక్కువ మీరు పొందగలుగుతారు. అది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఈరోజు సాధన విధానానికి వచ్చేసి నిన్న చేసింది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఏది? హంసక్రియ. లోపలికి వెళ్తుంటే హాంగ్, బయటకు వస్తుంటే సా, శ్వాస బయటకు వస్తుంటే సా. ఆ ప్రొసీజర్ మొత్తం అదే. అయితే ఇంకా ప్రొసీజరు వీలైన